వినాయక మండలి తరపున వినాయక చవితి శుభాకాంక్షలు. మేము కోట్ రోడ్ శ్రీ శక్తి వినాయక మండలి రుద్రగౌడ్ ఇంటి పక్కన నుండి చేస్తున్నాము. మేము గత 24 సంవత్సరాలుగా వినాయకుని విగ్రహ ప్రతిష్ఠ చేసుకుని పూజలు చేసుకుంటూనే ఉంటాము. కానీ గత సంవత్సరం ఒక వినూత్నంగా ఏమైనా చేయాలి అనుకున్నాము. అది 54 లక్షల కొత్త కరెన్సీతో చేసినాము. అది విశేష ఆదరణ వచ్చింది. ఈ సంవత్సరం ఏదైనా మళ్ళీ కొత్తగా చేద్దాం అనుకున్నాము. 54 కిలోల వెండితో, అంటే అక్షరాల 54 కిలోల వెండితో 250 బిస్కెట్లతో దాదాపుగా రూపాయల ప్రకారం అయితే 60 లక్షల రూపాయలతో మేము ఈసారి వినాయకుని విగ్రహ ప్రతిష్టాపన చేసినాము. ఇదంతా మొత్తము ఆదోని, కర్నూలు, బళ్ళారి నుంచి తెచ్చినాము. దీనికి మొత్తము మా మిత్రుల సహకారంతోనే జరిగింది. ఇక్కడ పోలీసు వారి సూచన మేరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినాము. మేము ఈరోజు, రేపు, ఎల్లుండి 40 మంది ఇక్కడే మేము కాపలుగా ఇక్కడే పండుకుంటాము. ఇది శక్తి వినాయక మండలి కోరుకోరు చేయబడినటువంటి వినాయకుడిని ఇక్కడ ప్రత్యేకంగా ఎమ్మెల్యే పట్టాలు దాదాపుగా 24 కేజీలతో వెండితో ఈరోజు ఈ యొక్క శక్తి వినాయక మండలి ఇక్కడ ప్రత్యేకంగా ఎమ్మెల్యేలో చేయడం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా ఎంతో సహాయ సహకారాలు తీసుకొని వీళ్ళందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం ఇక్కడ శక్తి వినాయక మండలి వాళ్ళంతా కూడా ఒక ప్రత్యేకంగా ఆకర్షణతో ఉండాలనే ఉద్దేశంతో ఆ వినాయకుని యొక్క భక్తితో ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం ఈ ప్రాంతము ఎన్నో కాన్స్టిట్యూన్సీ కానీ మన జిల్లా కానీ రాష్ట్రం అంతా కూడా అందరూ సుఖశాంతులతో ఆరోగ్యంగా ప్రతి సంవత్సరం వినాయకుని యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి వినాయక చవితి యొక్క శుభాకాంక్షలు इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस